దేవి శ్రీ ప్రసాద్ అనే టైటిల్తో ఓ సినిమా రూపొందుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్కి ఈ సినిమాకి ఏం సంబంధం లేదు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా చేస్తున్న పోసాని నేను చెప్తుంది రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గురించి కాదు, బోక్ స్టార్స్ దేవి శ్రీ ప్రసాద్ అనే ముగ్గురు యువకుల గురించి అంటూ టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వడంతో పాటు క్యారెక్టర్స్ గురించి కూడా చెప్తాడు. స్వామి రారాలో ఇంపార్టెంట్ రోల్ చేసిన పూజా రామచంద్రన్ ఈ సినిమాలో ఫీమేల్ లీడ్గా చేసింది. ఆమె లీలా రామచంద్రన్ అనే హీరోయిన్ క్యారెక్టర్ చేస్తోంది. ఓ యాక్సిడెంట్లో ఆమెను చంపేస్తారు. డెడ్ బాడీని మార్చురీలో పెడతారు. హీరోయిన్ లీల చనిపోయిందా, ఇప్పుడు మీ హాస్పిటల్లోనే ఉందా అంటూ ముగ్గురు మార్చురీలోకి ఎంటర్ అవుతారు. ఎవరు అనేది క్లారిటీగా చూపించలేదు, కానీ లీలా బాడీపై ఉన్న క్లాత్ తీసేసి ఆమె శవంతో సెక్స్ చేస్తూ ఉంటారు. వింటుంటే ఎంత జుగుప్సగా అనిపిస్తోంది కదా. స్పర్మ్ డొనేషన్ కాన్సెప్ట్లతో సినిమాలు తీస్తున్నారు, శవంతో సెక్స్ అనే కాన్సెప్ట్ కూడా వర్కౌట్ అవుతుందిలే అనుకున్నారేమో. మరి ఈ సినిమాకి దాన్నే బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నారు. నెట్ లో సెన్సేషన్ అయింది ఈ ట్రైలర్. అసలు ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇస్తుందా లేదా అనే డౌట్ వస్తోంది ట్రైలర్ చూసిన వాళ్ళకి.